గత నెలలో ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన కుక్క మాంసం కథను అఫ్రిది తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్ స్థానిక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది ఇర్ఫాన్ కథను అబద్ధమని 2006లో భారతదేశం పాకిస్తాన్ పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించి తప్పుడు కథనాన్ని కల్పించారని విమర్శించారు. అంతేకాదు ఇర్ఫాన్ నిజమైన మనిషి కాదని, ఆ కథను తన ముఖం మీద చెప్పే ధైర్యం అతనికి లేదని అఫ్రిది తీవ్రంగా అన్నాడు. ఇప్పుడు అఫ్రిది వ్యాఖ్యలతో మరోసారి ఇద్దరు మాజీ ఆటగాళ్ల మధ్య వివాదం భగ్గుమంది. కాగా పఠాన్ మరియు అఫ్రిది తరచుగా సోషల్ మీడియాలో విమర్శించుకుంటున్నారు. దీంతో అభిమానులు కూడా అసలు ఏం జరుగుతుందని చర్చించుకుంటున్నారు. ఇక ఇర్ఫాన్ మాట్లాడిన ఆ ఇంటర్వ్యూలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అక్కడ షాహిద్ అఫ్రిది ప్రవర్తన తనను రెచ్చగొట్టిందని భావించాడు. అఫ్రిది అబ్దుల్ రజాక్ సమక్షంలో తన జట్టును చింపి చిన్నారి అని సంబోధిస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. అతను నన్ను అడిగాడు, ఎలా ఉన్నావు పిల్ల అని. నేను అనుకున్నాను, అతను ఎప్పటి నుండి నాకు తండ్రయ్యాడు అని పఠాన్ గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత అఫ్రిది అసహ్యకరమైన విషయాలు చెప్తూ నన్ను చికాకు పెట్టడం కొనసాగించాడు. అతని సీటు కూడా నా దగ్గరే ఉంది అని ఇర్ఫాన్ చికాకును వ్యక్తం చేశాడు. అప్పుడు నేను పాకిస్తానీయులు ఎలాంటి మాంసం తింటారని, కుక్క మాంసం అందుబాటులో ఉందా అని నేను రజాక్ను అడిగాను. నా మాట విని ఆశ్చర్యపోయిన రజాక్, ఏ ఇర్ఫాన్, నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావని అన్నాడు. అఫ్రిది కుక్క మాంసం తిన్నాడని, అందుకే అతను చాలా కాలంగా మొరుగుతున్నాడని నేను సమాధానం చెప్పాను. దీని తర్వాత అఫ్రిది ఏమీ చెప్పలేకపోయాడు. అతను ఏదైనా చెప్పి ఉంటే చూడు, అతను ఎక్కువగా మొరుగుతున్నాడని నేను చెప్పేవాడిని అని పఠాన్ గుర్తు చేసుకున్నాడు. దీనిపై అఫ్రిది స్పందిస్తూ పఠాన్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అవి అబద్ధమని, తాను ఎంత గొప్ప భారతీయుడినో నిరూపించుకోవడానికి మాత్రమే పఠాన్ ఈ ప్రకటనలు చేశాడని అతను చెప్పాడు.